క్రికెట్లో ఇప్పుడు సౌత్ ఆఫ్రికాపై ఇంగ్లాండ్ సాధించిన రికార్డు విజయం హాట్ టాపిక్ గా మారింది. ఇలా అత్యధిక పరుగుల తేడాతో విజయం సాధించిన టాప్ 10 విజయాలే మన స్టోరీ. అయితే అత్యధిక పరుగుల తేడాతో విజయం సాధించిన జట్లు ఏవంటే అందులో మొదటి స్థానంలో ఉంది ఇంగ్లాండ్. ఇంగ్లాండ్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా 342 పరుగుల తేడాతో ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ జయభేరి మోగించింది. సెప్టెంబర్ 7, 2025లో ఈ మ్యాచ్ జరిగింది. సౌత్ ఆఫ్రికాతో 3 వన్డేల సిరీస్ లో భాగంగా మూడో మ్యాచ్ లో ఈ ఫీట్ నమోదైంది. దీనికి వేదిక సౌత్ ఆఫ్టన్ అయింది. ఇంగ్లాండ్ మొదట బ్యాటింగ్ చేసి 414 పరుగుల స్కోర్ చేయగా సౌత్ ఆఫ్రికా కేవలం 72 పరుగులకే ఆల్అౌట్ అయింది. దీంట్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ జోఫ్రా ఆర్చర్ సాధించాడు. 18 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. పిచ్ పై ఉన్న ఎక్స్ట్రా బౌన్స్ ని తన ఆయుధంగా మార్చుకొని సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్ ని కకావికలం చేశాడు జోఫ్రా ఆర్చర్. ఇక ఈ ఫీట్ లో రెండో స్థానంలో ఉంది మన టీమిండియా. శ్రీలంకతో జరిగిన ఈ మ్యాచ్ లో ఇండియా 317 పరుగుల తేడాతో విజయం సాధించింది. జనవరి 15, 2023లో జరిగిన ఈ మ్యాచ్ లో టీమిండియా ఈ విక్టరీ నమోదు చేసింది. శ్రీలంకతో జరిగిన మూడో మ్యాచ్ లో సిరీస్ లో ఇది మూడో మ్యాచ్. తిరువనంతపురం దీనికి వేదికైంది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 5 వికెట్ల నష్టానికి 390 పరుగుల స్కోర్ చేసింది. శ్రీలంక 73 పరుగులకే ఆల్అౌట్ అయింది. దీంట్లో రన్ మెషిన్ విరాట్ కోహ్లీ 46వ శతకం సాధించడమే కాదు 166 పరుగుల అత్యధిక స్కోరు సాధించి మ్యాచ్ ని టీమిండియా వైపు లాగేశాడు. దీంతో కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇక ఈ ఫీట్ లో మూడో స్థానంలో ఉంది ఆస్ట్రేలియా. నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా 309 పరుగుల తేడాతో గెలిచింది. 2023 అక్టోబర్ 25న జరిగిన ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. భారత్ లో జరిగిన 2023 వరల్డ్ కప్ సందర్భంగా ఈ రికార్డ్ నమోదైంది. అయితే ఢిల్లీ వేదికగా నిలిచింది. ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ చేసి 399 పరుగులకి 8 వికెట్లు కోల్పోయింది. నెదర్లాండ్స్ 90 పరుగులకే ఆల్అౌట్ అయింది. దీంట్లో గ్లెన్ మ్యాక్స్వెల్ 44 బంతుల్లో 106 పరుగులు సాధించి వరల్డ్ కప్ లోనే ఫాస్టెస్ట్ సెంచరీ కూడా నమోదు చేశాడు. ఈ ఫీట్ కి గ్లెన్ మ్యాక్స్వెల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఇక 4వ స్థానానికి వస్తే జింబాబ్వే. యుఎస్ఏతో జరిగిన మ్యాచ్ లో జింబాబ్వే 304 పరుగుల తేడాతో గెలిచింది. 2023 జూన్ 26న వరల్డ్ కప్ క్వాలిఫైర్ మ్యాచ్ సందర్భంగా ఈ ఫీట్ నమోదైంది. దీనికి వేదికగా నిలిచింది హరారే. జింబాబ్వే మొదట బ్యాటింగ్ చేసి 6 వికెట్ల నష్టానికి 408 పరుగులు సాధించింది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 104 పరుగులకు ఆల్అౌట్ అయింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ సేన్ విలియమ్స్ 101 బంతుల్లోనే 174 పరుగులు సాధించాడు. ఇక 5వ స్థానంలో మరోసారి టీమిండియా పాగా వేసింది. శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో టీమిండియా 302 పరుగుల తేడాతో విజయం సాధించింది. 2023 నవంబర్ 2న ఈ మ్యాచ్ జరిగింది. ఐసీసీ వరల్డ్ కప్ లో టీమిండియా ఈ ఫీట్ సాధించింది. దీనికి వేదిక ముంబైలోని వాంఖడే స్టేడియం. మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా 357 పరుగులు సాధించింది. శ్రీలంక 55 పరుగులకే ఆల్అౌట్ అయింది. ఈ మ్యాచ్ మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. మహమ్మద్ షమి, సిరాజ్ ఇద్దరు కలిసి శ్రీలంక వెన్ను విరిచారు. దీంట్లో మహమ్మద్ షమి 5 వికెట్లు తీసి 18 పరుగులు మాత్రమే ఇవ్వడంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుకి ఎంపికాడు. ఇక టాప్ 10లో మిగిలిన 5 మ్యాచ్ల్లో తేడా 300 పరుగులు లోపే. ఈ జాబితాలో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, ఇండియా ఉన్నాయి. టాప్ 5 విజయాలు 2023 నుంచి 2025 మధ్య జరగగా మిగిలిన 5 మ్యాచ్లు 2007 నుంచి 2015 మధ్య జరిగాయి. సో ఈ మధ్య కాలంలో పరుగుల వేటలో మరింత దూకుడు పెరిగిందని ఈ వివరాలు చూస్తే మనకు అర్థమవుతోంది. ఇక ఈ టాప్ 10 ఫీట్ లో 7 సార్లు బ్యాట్స్మెన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకోగా 3 సార్లు ఆ ఘనత బౌలర్లకి దక్కింది. టాప్ 10లో అత్యధికంగా టీమిండియా 3 సార్లు అత్యధిక పరుగుల తేడాతో విజయం సాధించడం టీమిండియా క్రికెటర్లతో పాటు టీమిండియా అభిమానులకి ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. థ్యాంక్ యూ.